హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నోలంబ మీడియా. జిల్లా కేంద్రాలైన అనంతపురం మరియు పుట్టపర్తి నగరాల మధ్య గల చారిత్రక బంధం గురించి తెలుసుకునే ముందు నాదొక చిన్న మనవి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరిదాకా చూడండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇక చరిత్రలోనికి వెళితే, జిల్లా కేంద్రాలైన అనంతపురం మరియు పుట్టపర్తి సమీపాన ఉన్న కొత్త చెరువు గ్రామం ప్రముఖ వ్యక్తి చేత నిర్మించబడ్డాయి. ఆ చరిత్రను ఇప్పుడు మనం పరిశీలిద్దాం. విజయనగర సామ్రాజ్యాన్ని బుక్కరాయలు పరిపాలిస్తున్న కాలంలో ఆయన ప్రధాని అయిన చిక్కప్ప వడయరు అప్పటి నంద్యాల తాలూకాలో పర్యటిస్తూ ఉండగా, ప్రస్తుత బుక్కరాయ సముద్రం గ్రామ సమీపాన ఉన్న దేవరకొండ పక్కగా ప్రవహిస్తున్న పండమేరు నదిని చూసి అక్కడ ఒక పెద్ద చెరువుని నిర్మించి ఆ చెరువుకు ఉన్న 2 మరవల వద్ద 2 గ్రామాలు నిర్మించాడు. తూర్పు వైపున ఉన్న మరవ వద్ద నిర్మించిన గ్రామానికి బుక్కరాయ సముద్రమని తమ చక్రవర్తి పేరును, పడమర వైపు ఉన్న మరవ వద్ద నిర్మించిన గ్రామానికి అనంతసాగరమని తమ మహారాణి పేరును పెట్టారు. కొంతకాలం తరువాత అదే చిక్కప్ప వడయర్ గారు బుక్కరాయ సముద్రానికి దక్షిణం వైపున ఉన్న యలమంచి తాలూకా ప్రాంతములో పర్యటిస్తూ ఉండగా, ప్రస్తుత బుక్కపట్నం గ్రామ సమీపంలో ఉన్న వెంకటరమణ స్వామి గుట్ట పక్కన ప్రవహిస్తూ ఉన్న చిత్రావతి నదిని చూసి అక్కడ కూడా ఒక పెద్ద చెరువును నిర్మించాడు. ఆ చెరువుకు 2 వైపులా 2 గ్రామాలు నిర్మించి తూర్పు వైపున ఉన్న మరవ వద్ద నిర్మించిన గ్రామానికి బుక్కపట్నం అని, పడమర వైపున ఉన్న మరవ వద్ద నిర్మించిన గ్రామానికి అనంతసాగరం అని పేర్లు పెట్టాడు. ఈ అనంతసాగరమే తర్వాతి రోజుల్లో కొత్త చెరువుగా పేరు మార్పు చెందినది. ఇక అనంతపురం పట్టణం జిల్లా కేంద్రంగా ఎలా మారిందో పరిశీలిద్దాం. హండే రాజైన మలకప్ప నాయుడు తన రాజధానిని బుక్కరాయ సముద్రం నుండి అనంతసాగరానికి మార్చి అక్కడే కోట కట్టుకుని నివసించసాగాడు. ఆ తరువాత అనంతసాగరం గ్రామానికి అనంతపురంగా పేరు మార్పు చేశాడు. ఇది ఇలా ఉండగా 1799 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు హైదరాబాద్ నిజాంలు కలిసి మైసూర్ నవాబైన టిప్పు సుల్తాన్పై చేసిన యుద్ధంలో టిప్పు సుల్తాన్ మరణించగా, మైసూరు సంధి ప్రకారం టిప్పు సుల్తాన్ రాజ్యాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు హైదరాబాద్ నిజాం పంచుకున్నారు. మైసూరు సంధి మేరకు హైదరాబాద్ నిజాంకు అనంతపురం, బళ్ళారి, కడప, కర్నూలు ప్రాంతాలు వచ్చాయి. ఆ తరువాత క్రీస్తు శకము 1800 సంవత్సరంలో నిజాం తన సైనిక రక్షణ కోసం లార్డ్ వెల్లస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతి ఒప్పందంలో భాగంగా నిజాంకు మైసూరు సంధి ప్రకారం సంక్రమించిన అనంతపురం, బళ్ళారి, కడప, కర్నూలు ప్రాంతాలను ఈస్ట్ ఇండియా కంపెనీకి సైనిక ఖర్చుల క్రింద దత్తత ఇచ్చాడు. క్రీస్తు శకం 1800 సంవత్సరం అక్టోబర్ నెల 12వ తేదీన ఈస్ట్ ఇండియా కంపెనీ స్వాధీనములోనికి అనంతపురం, బళ్ళారి, కడప, కర్నూలు ప్రాంతాలు వచ్చినాయి. పరిపాలనా సౌలభ్యం కోసం ఈస్ట్ ఇండియా కంపెనీ అనంతపురాన్ని జిల్లా ప్రధాన కేంద్రంగా ఎంచుకొని బళ్ళారి, కర్నూలు, కడప ప్రాంతాలకు సబ్ కలెక్టర్ కార్యాలయాలను ఏర్పాటు చేసింది. క్రీస్తు శకం 1800 సంవత్సరంలో అనంతపురం ప్రధాన కలెక్టర్ కార్యాలయంలో సర్ థామస్ మన్రో ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్గా పదవి బాధ్యతలు చేపట్టారు. ఆ విధంగా అనంతపురం జిల్లా కేంద్రంగా మారిపోయింది. ఇక పుట్టపర్తి విషయానికి వస్తే, చిత్రావతి నదిపై నిర్మించిన చెరువు పడమటి వైపున ఉన్న మరవ వద్ద నిర్మించిన గ్రామం పేరు కూడా అనంతసాగరమే. ఈ పేరు కాలక్రమేణా కొత్త చెరువుగా మారిపోయింది. పుట్టపర్తి జిల్లా కేంద్రంగా మారిన వెంటనే జిల్లా స్థాయి కార్యాలయాలు కొన్ని పుట్టపర్తి పట్టణంలోనూ, మరికొన్ని సమీపంలోనే ఉన్న కొత్త చెరువులోనూ ఉన్నాయి. ఆ విధంగా చిక్కవడయర్ గారిచే నిర్మించబడిన అనంతసాగరం అనే 2 గ్రామాలు 2 జిల్లాలకు జిల్లా కేంద్రాలుగా మారడం యాదృచ్ఛికమైన వాటి మధ్య చారిత్రక బంధం ఉంది.